జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్, మరొక వైపు మిలాన్ 2024 మన వైజాగ్లో, మన విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి మిలాన్ 2024 ఎక్సర్సైజెస్ యుఎస్, రష్యా, ఇరాన్ ఈ విన్యాసాల్లో పాల్గొంటూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా? మన విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి వీటిని ఎట్లా చూడాలి, దీని ప్రాధాన్యత ఏంటి? ఇది బైయాన్యువల్ నేవల్ ఎక్సర్సైజ్, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ప్రతిసారి మనం చాలా మందిని పిలుస్తాం దీంట్లో. సరే, చైనాను ఎలాగో పిలవం, చైనా పాకిస్తాన్ ఎలాగో రారు. ఓకే, మనం పంపించిన వాళ్ళలో ఇజ్రాయెల్ నిరాకరించింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ సతమతం అవుతున్నారు, అక్కడి నుంచి వాళ్ళ షిప్లు ఇక్కడ పంపించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము రాలేకపోతున్నామని క్షమించమని వాళ్ళు మనకు ఒక రిగ్రెట్ పంపించారు. వాళ్ళు మిగతా 50 దేశాలు వచ్చాయి. 50 దేశాల్లో కూడా పరస్పర వైరం ఉన్నటువంటి, ఒకరితో ఒకరు మాట్లాడుకోనటువంటి దేశాలు కూడా దీంట్లో తీసుకురాగలిగినాం మనం. ఫర్ ఇన్స్టెన్స్, రష్యా, అమెరికా మాట్లాడుకునే పరిస్థితులు లేరు. ఇద్దరికి మధ్యలో కూడాను చాలా విపరీతమైన విభేదాలు ఉండి చాలా క్లిష్టమైన పరిస్థితిలో వాళ్ళ రిలేషన్షిప్ ఉన్నది. ఒకరి మీద ఒకరు ఆంక్షలు వేసుకొని ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇరాన్, అమెరికా వీళ్ళిద్దరి మధ్యలో కూడా గడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి. వీళ్ళనందరినీ మనం తీసుకొచ్చి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. అంటే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో రష్యన్ షిప్పులు, అమెరికన్ షిప్పులు కలిసి దేంట్లో అయినా ఉమ్మడిగా పార్టిసిపేట్ చేశాయంటే మన దేశంలో మనమే చేసాం. అది ఓకే, అంటే ఎటువంటి మనం ఆప్టిక్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత సీరియస్ మెసేజ్ పంపిస్తున్నాం. మీరు ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాలు అయి ఉండొచ్చు, కానీ అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన క్షమత మా దగ్గరనే ఉంది అని చెప్తున్నాం మనం. అది చాలా సింబాలిక్. అది కరెక్ట్. రెండవది, అమెరికా కూడా బ్యాక్అవుట్ చేసి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, రష్యా వస్తుంది కాబట్టి మేము రాము అని చెప్పు ఉండొచ్చు వాళ్ళు. కరెక్ట్. లేదా ఇరాన్, అమెరికా సతాన్ వస్తుంది కాబట్టి నేను రాను వాడు కూడా చెప్పొచ్చు. కానీ వీళ్ళందరినీ కూడాను మనం తీసుకురాగలిగిన కాంబినేషనే చాలా డెడ్లీ కాంబినేషన్. వాళ్ళని తీసుకురాగలిగామంటే మన ఎంత కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. దీంట్లో కొన్ని రోజులు ల్యాండ్ బేస్డ్, అంటే దీన్ని సిమ్యులేట్ చేస్తారు, కంప్యూటర్లో చేస్తారు. తర్వాత అందరు కూర్చొని చర్చిస్తారు, ఒకరినొకరు మీ స్ట్రాటజీ ఏంటి, మా స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ల్యాండ్ బేస్డ్ ఉంటుంది. తర్వాత సీ బేస్డ్ ఉంటుంది. సముద్రంలో యాక్చువల్గా వీళ్ళ షిప్స్ వెళ్ళి అవన్నీ ఎక్సర్సైజ్ చేస్తాయి. సో మన సీ ఫేస్ అనేది 24 నుంచి 27 అని అంటున్నారు. సో ఇవన్నీ కూడాను, ఈ విన్యాసాలన్నీ కూడాను భారతదేశం నుంచి చాలా సీరియస్గా మన 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ 2 కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే ఈ దేశాలన్నీ కూడా వాళ్ళు షిప్స్ పంపించాయి ఇక్కడికి. సో దాంతో మనం దాని సీరియస్నెస్ అర్థం చేసుకోవచ్చు. మనం అమెరికా ఎందుకు వచ్చింది, ఇరాను, రష్యా ఉన్నా కానీ ఎందుకు వచ్చింది, వాళ్ళ టెక్నాలజీ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉందని తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు. అలాగే వాళ్ళు కూడా అమెరికా ఏం ఆలోచన చేస్తుందని తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కలపగలిగిన శక్తి మనది. అందుకని భారతదేశం యొక్క కీలకమైన పాత్ర అన్నది మనం ప్రపంచంలో ఎంత సీరియస్గా ఎదుగుతోందో మన ప్రజలు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.